ఒక ముఖ్యమైనటువంటి ఒక బ్రేక్ త్రూ మీకు అనౌన్స్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ డ్రాపింగ్లో కానీ వాళ్ళలాగా ఇంపర్సనేట్ చేసి కొన్ని గల్లిబుల్ పీపుల్ని చీట్ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోవడం జరిగింది. అది మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు. ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి. కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం. దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. దీంట్లో ఒక 3 వెరైటీస్ ఆఫ్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు. ఒకటి ఏంటంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము, మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్. ఇది అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు, ఏం లేదు, చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఎవరైతే గల్లిబుల్ పీపుల్ ఉన్నారో 98 పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటివరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేశాం. ఇంకా చాలామంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేశారు. ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేశారు, ఆడియోగా యాక్ట్ చేశారు ఒక అర్షిని రెడ్డి అనే ఒక నేరస్తులు ఇందాక మీరు చూసిన వాళ్ళు. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంలో, ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు. ఇలా చాలామంది వాళ్ళ సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి 6 నేరస్తులు వీళ్ళ దగ్గర 1,29,00,000 రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం. వీళ్ళ దగ్గర వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను ఏవని ఉన్నాడో అతను అన్నింటినీ క్రికెట్ బెట్టింగ్లో పెట్టాడు. డబ్బులన్నింటినీ ఈ క్రికెట్ బెట్టింగ్లో పెట్టినవి ICICI బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్లు ద్వారా పే చేసినవే 1 crore రూపీస్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ పీపుల్ 2023 నవంబర్లో స్టార్ట్ అయింది. అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ రావడం, ఆ టైంలో అందరిని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తామని చెప్పడం. అలానే ఇప్పుడు ఎవరైనా అడిగితే అర్షిని రెడ్డి అని ఒక మీకు అక్యూజ్డ్ ఉన్నారు, ఇందులో A6 ఉన్నారు, ఆవిడ ఆర్డీఓగా వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ చేసి నేను ఆర్డీఓను మళ్ళీ ఇస్తాను కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం. ఇలా ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయడం దాంట్లో ఇటువంటి తప్పుడు పద్ధతిలో ప్రజల్ని మభ్యపెట్టారు. ఇంకొక దాంట్లో ఏంటంటే ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి, అంతేకాదు ట్రాన్స్ఫర్స్లో రెండిట్లో కూడా ఇట్లా ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి పేరును చెప్పడం జరిగింది. దీంట్లో ఒక డిపార్ట్మెంట్లో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, గురుకులాస్ ఉంటాయి, ఆ గురుకులాలో ఉన్నటువంటి సెక్రటరీ గారి దగ్గర కూడా మీరు వెళ్ళడం జరిగింది. ఇందులో ఏం చేశారంటే ఫస్ట్ ఒక ఉద్యోగం కావాలని వెళ్ళారు వాళ్ళ దగ్గర. ఫస్ట్ వీళ్ళే ఉద్యోగం కావాలి అని ఎలా అన్నారు, వేం నరేందర్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా చెప్పి ఉద్యోగం ఈ పలానా వ్యక్తికి ఇప్పిమని చెప్పి పంపించారు. వీళ్ళకు నేను మాట్లాడుతా వేం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. వాళ్ళు అసలు మాట్లాడినది సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు. ఆ వ్యక్తిని వెళ్ళిన వ్యక్తిని మేము ఉద్యోగం ఇవ్వమని చెప్తే లైక్ కొంచెం మాక్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను